ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువపోరు పేరుతో ర్యాలీలు కార్యక్రమాలు చేస్తున్నారు నియోజక రాష్ట్రంలో. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారని, యువతకు ఏమి చేశారని ఈరోజు యువపోరు చేస్తున్నారు. 4,270 కోట్ల ఫీజు వసతి దీవెన బకాయిలు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. అలాగే 2014-19లో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి 9 లక్షలకి కుదించి 7 లక్షల మంది ఎగ్గొట్టారు. అందుకోసమో జగన్మోహన్ రెడ్డి వేళ ఈ యువపోరాన్ని పిలిపించారు. ఇదే కాకుండా సుమారు 2.30 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇవ్వగా ఆ నిరుద్యోగ వృత్తిని పూర్తిగా ఎగ్గొట్టేశాడు. 2014-19లో 2.30 కోట్ల మందికి మనం వచ్చాం. ఆ నిరుద్యోగ వృత్తి గత 5 సంవత్సరాలు కనబడలేదు. అదే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సప్లాల కింద 1 లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించి స్వయం ఉపాధి పథకాలు నీరుగార్చాడు. అందుక జగన్మోహన్ రెడ్డి పోరుబాటు పట్టాడు. ఇదే కాకుండా గంజాయి, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విరివిగా మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో యువతని నిర్వీర్యం చేసినందుక ఇవాళ జగన్ కార్యక్రమం. ఇదే కాదు, 2014-19 మధ్యన చంద్రబాబు పాలనలో ప్రైవేట్ రంగంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే 2014లో ఏపీ ఐటీలో 5,000 ఉద్యోగులు మాత్రం ఉండగా 2019 నాటికి వాటిని 35,000 పెంచాం. ఇవన్నీ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. చేస్తే నీవు అన్ని కార్యక్రమాల్లో నిర్వీర్యం చేసి అన్ని యువతకు కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాట్లు కానీ నువ్వు రద్దు చేసి ఎక్కడి నుంచో ఉద్యోగాలు అంటే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలు డెవలప్మెంట్ చేసి వచ్చి మేము నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇస్తాం, మేము రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే వాళ్ళని తగిలిసినందుకు కాదు ఇవాళ పోరుబాటు పెట్టాం. ఇదే కాదు, మేము కొత్తగా మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి మీకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇదే కాకుండా 16,347 టీచర్ పోస్టులను తీయబోతున్నాం. అలాగే 6,100 మరి పోలీసు నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. 9 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. సుమారు 4 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతుంది. నైపుణ్యకరణకు ఇన్ఫోసిస్ తో ఒప్పందం జరిగింది. 2 లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగ కల్పనకు కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. యువకులతో మరోసారి యువతను మోసం చేసి జగన్నాట పడుతున్నారా మీరు? ఉద్యోగ కల్పనే చంద్రబాబు సాధ్యం. యువత భవిష్యత్తు లోకేష్ తోనే. ఇదే కాకుండా ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు కుప్పగా తయారు చేసింది నీవు కాదా? అప్పులు కుప్పైన రాష్ట్రాన్ని మళ్లీ గత 9 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకరి గాడిలో పెట్టడానికి, మోడీతో సహా ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. మీరు చూశారు ఈరోజే పోలవరంకి గత 15 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాని నిధులు ఈవేళ 5,200 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలాగే అమరావతికి నిధులు కేటాయించారు. అలాగే మన స్టీల్ ప్లాంట్ కి నిధులు కేటాయించారు. రైల్వే జోను సాధించారు. ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరి టైంలో వచ్చాయి? ఈ 9 నెలల్లో 6,500 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఎవరి టైంలో వచ్చాయి? చంద్రబాబు నాయుడు, లోకేష్ టైం, మోడీ టైంలో వచ్చినవి. ఇవన్నీ కూడా ఎన్డీఏ టైంలో వచ్చినవి. ఇన్ని చేస్తుంటే ఎవరో మీ ఇన్ఛార్జీలను పట్టుకొని 10 మందికి రోడ్డు ఎక్కించి మీ పేపర్